వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. రంగారెడ్డి జిల్లా 9వ అదనపు కోర్టు మహిళా న్యాయమూర్తి హరిషపై రిమాండ్లో ఉన్న నిందితుడు శరత్ సింగ్ దాడికి నిరసనగా లక్షిటిపేటలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. హత్య కేసు తీర్పు విషయంలో నిందితుడు ఇలా మహిళా న్యాయమూర్తిపై న్యాయస్థానంలోనే దాడి చేయడం ఎంతో బాధాకరమైన విషయంగా పరిగణిస్తున్నామని పేర్కొన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతూ ఉండడంతో తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన జోగులాంబ గద్వాల జిల్లాలోని జాతీయ రహదారిపై ఉన్న పుల్లూరు టోల్ ప్లాజా వద్ద పశుసంవర్ధక శాఖ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఏపీ నుంచి టోల్ ప్లాజా మీదుగా వచ్చే కోళ్ల వ్యర్థాల వాహనాలను తనిఖీ చేసి వెనక్కి పంపుతున్నారు. తెల్లవారుజాము నుంచే చెక్ పోస్ట్ దగ్గర తనిఖీలు మొదలుపెట్టారు. సమీపంలో ఉన్న కర్నూలులో బర్డ్ ఫ్లూ సోకినట్లు తేలడంతో తెలంగాణలో మరింత కలకలం రేగుతోంది. మైలర్దేవ్పల్లి డివిజన్ పరిధిలో శనివారం ఓల్డ్ కర్నూలు రోడ్లోని కాటేడాన్ బుద్వేల్ ప్రాంతాల్లో నిర్వహించిన ప్రత్యేక చర్యల్లో భాగంగా ప్రధాన రహదారి మీద ఏర్పాటు చేసుకున్న చిరు వ్యాపారాలను తొలగించారు. ప్రాంతంలో ట్రాఫిక్ సౌలభ్యం, ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఉండేలా సంబంధిత అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ములుగు జిల్లాలో శనివారంతో జాతరలు ముగియున్నాయి. మేడారం, ఐలాపురం, కొండాయి, బయ్యక్కపేట గ్రామంలో ఈ నెల 12 నుంచి ప్రారంభమైన సమ్మక్క సారలమ్మ గోవిందరాజు జాతరలు వన ప్రవేశంతో ముగుస్తాయి. మేడారంలో ఇప్పటికే 5 లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. కాగా శనివారం చివరి రోజు కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. 3 బైక్ దొంగలను బైంసా పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను పట్టణ సిఐ గోపీనాథ్ వెల్లడించారు. ధర్మాబాద్ చెందిన సాయినాథ్, హింగోలి జిల్లా బస్మత్కు చెందిన అనిల్, పర్భని జిల్లా గౌరుకు చెందిన అనిల్ మధ్యానికి బానిసై జల్సాల కోసం దొంగతనాలకు పాల్పడుతున్నారు. గత నెల 22న ఇళ్ల ముందు నిలిపి ఉంచిన 2 బైకులను దొంగలించారు. బైకులను స్వాధీనం చేసుకుని 3ని అరెస్టు చేసినట్లు తెలిపారు. శిక్షణతో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ అలవడుతుందని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ అన్నారు. రాజగోపాల్పేటలో పోలీస్ సిబ్బందికి నిర్వహిస్తున్న ఫైరింగ్ శిక్షణను పోలీస్ కమిషనర్ తనిఖీ చేశారు. ఎలాంటి ఆయుధాలు లేకుండా సమీపం నుంచి ముష్కరులను ఎదుర్కోవడం, స్కిల్ డెవలప్మెంట్, వివిధ ఆయుధాలతో ఫైరింగ్ చేయడంపై శిక్షణ ఇచ్చారు. శిక్షణ ద్వారా నైపుణ్యం, ఆలోచన విధానం, ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మున్సిపాలిటీలో 11వ రోజు డంప్ యార్డుకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగించారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ కార్యాలయం ముందు జేఏసీ రైతు సంఘాల నాయకులు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. డంప్ యార్డు వద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సంఘం నాయకులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. ఇచ్చోడ మండలం ముఖార గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే ఆదర్శ గ్రామంగా నిలిపిన కేసీఆర్ కి సదా రుణపడి ఉంటామని మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి సుభాష్ అన్నారు. కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని తన మనవడికి కేసీఆర్ గా నామకరణం చేశారు. కేసీఆర్ తోనే ముఖార గ్రామం దేశంలోనే అభివృద్ధిలో నంబర్ 1గా నిలిచిందని పేర్కొన్నారు. దీంతో గ్రామానికి జాతీయ స్థాయిలో 5 అవార్డులు వచ్చాయని అన్నారు. భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర భువనగిరిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బస్టాండ్, రైతు బజార్, బస్సులో, బ్యాంకులలో దొంగతనాలకు పాల్పడుతున్న 4 సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్లుగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విజయవాడ చెందిన దుర్గా, మంగ, లక్ష్మి అరెస్టు చేశారు. మరో యువకుడు యోహాన్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారి నుంచి 3,20,000 రూపాయలు విలువ చేసే 8 తులాల బంగారం, 20,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ ప్రజలకు హిందూపురం ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణ తీపి కబురు చెప్పారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా మరిన్ని సేవలు చేస్తానని బాలకృష్ణ తెలిపారు. ఇందులో భాగంగా అమరావతిలోని తుళ్లూరులో త్వరలో ఆసుపత్రి ప్రారంభిస్తామని చెప్పారు. హైదరాబాద్ క్యాన్సర్ ఆసుపత్రిలో పీడియాట్రిక్ ఆంకాలజీ యూనిట్ ప్రారంభం అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. పేదలకు అందుబాటు ధరల్లోనే క్యాన్సర్ కు చికిత్స అందిస్తామని ఆయన పేర్కొన్నారు.